ఓం శ్రీ గురుభ్యో నమః. వాహిని మీడియా ప్రేక్షకులకు మరియు ఆరోగ్యాభిలాషులకు నా నమస్కారములు. బొల్లి సమస్య, విటిలిగో, ల్యూకోడర్మా, వైట్ ప్యాచెస్, తెల్ల మచ్చలు ఇలా రకరకాల పేర్లతో పిలువబడే ఈ సమస్య అనేది ఎందుకొస్తుంది? గల కారణాలు, నివారణ మార్గం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బొల్లి సమస్య అనేది శరీరం యొక్క పై పొరల్లో, చర్మం పై పొరలో ఉన్నటువంటి మెలనిన్ పదార్థం లోపించడం వల్ల ఆ ప్రదేశంలో చర్మం తన యొక్క సహజ రంగును కోల్పోయి తెల్లగా ఏర్పడుతుంది. దీన్ని బొల్లి సమస్య అంటారు. ఈ సమస్య అనేది కొంతమందికి ఎక్కడైనా శరీరం మీద తెల్ల మచ్చలు ఏర్పడినప్పుడు వెంటనే స్ప్రెడ్ అవ్వడం అంటే కొద్ది నెలల వారీగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. మరికొంతమందికి కొన్ని సంవత్సరాల తర్వాత గూడా అది మళ్ళీ పునఃప్రారంభమై స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కొంతమందికి తొందరగాను, కొంతమందికి ఆలస్యంగాను ఇది శరీరంలో స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ బొల్లి సమస్య అనేది మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి మనల్ని రక్షించడానికి బదులుగా మెలనోసైట్ అనే కణాల మీద దాడి చేయడం వల్ల మెలనిన్ పదార్థం లోపిస్తుంది. అది ఎక్కడైతే లోపిస్తుందో ఆ ప్రదేశంలో చర్మం యొక్క సహజ కాంతిని కోల్పోయి తెల్లగా ఏర్పడుతుంది. దీన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్. దీనివల్ల ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరియు మన ముందు తరంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నట్లయితే తర్వాత తరం వారికి కూడా ఈ సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంది. డీఎన్ఏ లేదా జన్యుపరమైన ఏదైనా ఇబ్బందులున్నా కూడా వారికి ఈ సమస్య వస్తుంది. ప్రమాదకరమైనటువంటి కిరణాలు ఉదాహరణకు అతి నీల లోహిత కిరణాలు శరీరంపై తరచుగా మన చర్మంపై పడుతున్నప్పుడు ఈ సమస్య వచ్చేదానికి అవకాశం ఉంది. ఎక్కువగా ఎండలో వర్క్ చేసేవారు కావచ్చు, ఎడారి ప్రాంతంలో ఎక్కువ ఎండ తీవ్రత గల ప్ర పాద ప్రాంతాల్లో పనిచేసేవారు కావచ్చు, లేదా రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారు వారు కూడా కావచ్చు, ఈ సమస్యకు గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. మరొకటి ఏదైనా రసాయనాలు సందర్భానుసారంగా ఏదైనా ఫ్యాక్టరీలో కావచ్చు, మరియు ఏదైనా పనిలో ఉన్నప్పుడు కొన్ని రసాయనాలు చర్మం మీద పడినప్పుడు, అప్పుడు గూడా ఆ చర్మంలో ఉన్నటువంటి మెలనోసైట్ కణాలు చనిపోయి అక్కడ ఈ బొల్లి సమస్య రావచ్చు. అదేవిధంగా కొన్ని గాయాలకు సరైన ట్రీట్‌మెంట్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే శారీరక పోషణ, పోషకాహార లోపం వల్ల విటమిన్ డి మరియు కొన్ని రకాల విటమిన్స్ వల్ల లోపం వల్ల గూడా ఈ సమస్య అనేది వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పటికి గూడా శారీరకంగా ఎటువంటి నొప్పి, బాధ అనేది ఉండదు. కాకపోతే ఈ సమస్య ఉన్నవారికి మానసికంగా వ్యధ అనేది ఉంటుంది. ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాలన్నప్పుడు, నలుగురితో కలవాలన్నా, ఎక్కడన్నా అకేషన్స్‌కి పోవాలన్నా, ఇలాంటి సందర్భాల్లో వీళ్ళు బయటికి ఎక్స్‌పోజ్ కాకుండా ఒంటరిగా ఉండడం వల్ల ఈ సమస్య అనేది వీళ్ళని మానసికంగా వేధిస్తూ ఉంటుంది. కొంతమంది సూర్యరశ్మికి సున్నితంగా ఉంటారు. ఏ విధంగా అంటే కొంతమందికి సూర్యరశ్మి ఆ బొల్లి మచ్చలపై పడినప్పుడు దురద రావడం వంటి ఉంటుంది. ఇది కొంతమందికి మాత్రమే ఉంటుంది. అందరికి ఉండదు. మరికొంతమందిలో ఈ బొల్లి మచ్చలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వారికి ఆ ప్లేస్‌లో దురద రావడం, లేదా ఆహ్, బొల్లి ఉన్నటువంటి చుట్టూ గూడా దురద రావడం వంటి సింప్టమ్స్ అనేది కొంతమందికి గమనించవచ్చు. ఈ సమస్య అనేది చిన్న సమస్య కాదు. దీర్ఘకాలిక సమస్య. చాలా జటిలమైన సమస్య. ఇది ఒక పట్టాన తగ్గేది కాదు. ఈ వీడియోలో మీకు నేను ఒక రెమెడీనో లేదా ఒక చిట్కానో చెప్పి ఈ వీడియో ముగించదలుచుకోలేదు. మేము కొందరు ఆయుర్వేద వైద్య నిపుణుల సమక్షంలో కొన్ని మూలికలను సేకరించి, వాటిని శుద్ధి ప్రక్రియ చేసి, మరియు వాటిని క్షారాలుగా చేసి, కొన్ని ద్రావకాలను, కొన్ని కషాయాలుగాను, మరియు కొన్ని మూలికల సమ్మేళనంతో కొన్ని గుళికలుగా కూడా తయారు చేయడం జరిగింది. వీటిని ఉపయోగించడం వల్ల ఆల్రెడీ కొంతమంది వారి యొక్క సమస్య నుంచి అంటే బొల్లి సమస్య నుంచి బయటపడి చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి ఫీడ్‌బ్యాక్స్ కూడా మా వద్ద ఉన్నాయి. అదేవిధంగా ఈ గుళికలు వాడడం, ఈ మెడిసిన్, ఈ ఔషధం వాడడం వల్ల వారికి ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎస్ఎన్ ట్రెడిషనల్ క్యూర్, కేసీ నిరంజన్ కుమార్, 9966633657. ధన్యవాదములు. థాంక్ యూ.